తరుణారుణముఖ కమలం కరుణారస పురి పురి తారంగం సంజీవనమాశాశే మధుల మహిమానం అంజనా భాగ్యం దూరీకృత శీతార్తికి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తికి దారిత రావణ కీర్తి పురతో పురతో మమ పాతు హనుమతమూర్తి. ఇందిరారమణ గోవింద హరి. భక్త మహాశైలారా, కాలక్షేపోన కర్తవ్యం క్షీణం ఆయుర్ధినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్తోంది కదా ధర్మశాస్త్రము. ఇవాళ మనం చేసేది ఈ పద్యానికి అనుసరించే గత 6 రోజుల నుంచి చేస్తున్నాం. ఇక్కడ శ్రీమద్ అద్దాడ ఆదిభట్ల నారాయణదాసు వర్యుల 161వ జయంతి ఉత్సవాల్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 6వ రోజు. నేను ఇక్కడ హరికథ చెప్పడానికి ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే మా పరమ గురువులు అన్నమాట. కైవల్యానంద సరస్వతి స్వామి వారి యొక్క మనవణ్ణి అని చెప్పే ఇక్కడ హరికథకు ఒకటే క్వాలిఫికేషన్. సంగీతం రాదు, సాహిత్యం ఏదో వారితో తిరుగుతున్నాం కనుక అటు ఇటుగా వచ్చింది, తాళం తెలియదు. కానీ మీ ముందు ఒక ప్రయత్నం అన్నమాట. ఎందుకని అంటే ఆ హరికథ అంటే ఒక ఆసక్తి చిన్నప్పటి నుంచి అట్లా ఉన్నది. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళతో ఈ ఉత్సవాలు చూడటం, తిరగటం, దాంతో హరికథ అంటే ఒక ఆసక్తితో ఈ మధ్య ప్రారంభించారు. కనుక మీరందరూ కూడా ఆశీర్వదించి చివరి వరకు విని నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, అట్లానే ఈ ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరగటానికి వజ్రోత్సవాలు కదా 75 ఏళ్ళ నుంచి చేస్తున్నారంటే ఏమిటయ్యా అంటే త్యాగేన ఏకేన అమృతత్వ మానుషు అని చెబుతోంది ధర్మశాస్త్రము. అంటే భక్తిలో ఎటువంటి భక్తి కావాలి అని అంటే త్యాగభక్తి కావాలటండి. ఆ త్యాగభక్తి ఎవరు అంటే హరికథా కేసరి కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల భక్తే త్యాగభక్తి. ఎందుకంటే ఎప్పుడో 1951లో అక్కడ విగ్రహం స్థాపించారు. వారి భక్తిని అనుసరించే కదా ఇవాటి వరకు 75 ఏళ్ల నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అంటే దానికి కారణం వాళ్ళ త్యాగభక్తే ఈనాడు ఈ ఫలం అన్నమాట. కనుక వాళ్ళ మనువులు యనమండ్ర కృష్ణయ్య గారు కూడా ఈ సంస్థకి ఎంతో ఇతోధికంగా సహాయం చేసి మాలాంటి వాళ్ళు కూడా ప్రోత్సహించడం అన్నమాట. అంటే అరే నాన్న హరికథలు నేర్చుకోండిరా, నేర్చుకోకపోతే ఏమవుతుందంటే హరికథ మీద ఇంట్రెస్ట్ పోతుంది. కనుక వీళ్ళందరి సహాయంతో బ్రహ్మాండంగా వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు. ఆ తర్వాత ఎక్కువ పొగడకూడదని తెలుసుకుని కథా ప్రారంభం చేద్దాం. వీళ్ళందరి ముందు కథ చెప్పటం అంటే సాహసం చేయటం. విజయలక్ష్మి భాగవతారణ గారి ముందర వారు నాకు 300 రూపాయలు, వైద్యాలకు చెరువు 100 రూపాయలు ఇచ్చారు. ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మనకి టైం లేదు కనుక చదివింపులన్నీ చివరిలో చదివించుకుందాం. మీరంతా కథ విని నన్ను ఆశీర్వదించవలసిందిగా మనవి. త్యాగేన ఏకేన అమృతత్వ మానుషు అని చెబుతోంది కదా ధర్మశాస్త్రము. అంటే త్యాగభక్తి కావాలన్నారు. అటువంటి త్యాగమూర్తులు
ఈ ఆంధ్రదేశంలో ముగ్గురు జన్మించారటండి. ఏమిటయ్యా ఏమిటి? ఆంధ్రదేశంలో 8 కోట్లు 10 కోట్ల మంది ఉన్నారు కదా, నువ్వు ముగ్గురేనంటావేంటయ్యా అంటే, వాళ్ళు నరుల సామ్రాజ్యాన్ని పాలించలేదండి, నరహరి సామ్రాజ్యాన్ని పాలించారట వాళ్ళు. ఆ నరహరి సామ్రాజ్యాన్ని పాలించిన ఆ ముగ్గురు రాజులు ఎవరంటే, ఎన్నగా రాణి పుణ్యమునరించిన కన్నది పుత్రుల ముగ్గుర కామ్య విదూరుల గాఢ భక్తి రాముని సంస్మరించడి మహాత్ముల. గాఢ భక్తి రాముని సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపాలవనంగ పేరు గల భక్తుల సజ్జన బల్దండియుడ ఆంధ్రమాత గర్భశుక్తి ముక్త ఫలాలుగా ముగ్గురు మహానుభావులు జన్మించారటండి. మొదట కంచెర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు, బొమ్మెర పోతరాజు. కంచెర్ల గోపరాజు భద్రాచల ఆలయాన్ని నిర్మిస్తే, కాకర్ల త్యాగరాజస్వామి సంగీత లోకానికే జగద్గురు అయ్యారు కదా. బొమ్మెర పోతరాజు ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహోన్నతమైన వ్యక్తి బొమ్మెర పోతరాజు. అది నేలకొండపల్లి జిల్లా. మనం చెప్పుకోబోయే కథ కంచెర్ల గోపరాజు భక్త రామదాసు కథ చెప్పుకున్నాం ఇవాళ. అది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. శ్రీ బిల్చిన నెలకొండపల్లిలో నేలకొండపల్లి గ్రామము. ఆ నేలకొండపల్లి గ్రామంలో ధర్మాత్ములున్నారు, పూజాత్ములున్నారు, పుణ్యాత్ములున్నారు. ఎవరికైనా వస్తే ఇంత అన్నం పెట్టే గృహస్థులు ఉన్నారండి ఆ ఊరు నిండా. అదే నేలకొండపల్లిలో ప్రథమ శాఖ నియోగి అయిన బ్రాహ్మణుడు కంచెర్ల లింగన్న మంత్రి కామాంబలు మధురమైన వైవాహిక జీవితం గడుపుతున్నారు, మంచి గృహస్థాశ్రమం గడుపుతున్నాడు. ఆ కంచెర్ల లింగన్న మంత్రికి 10 ఎకరాల జొన్న చేను ఉందిటండి. చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్ళబుస్తున్నాడు. కానీ భగవంతుడు ఏదో ఒక లోపం కలగజేస్తాడు కదండి. ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోపం ఉంటుందండి. ఆయన అన్నీ హాయిగా ఉన్నాయి అనేవాడు ఎవ్వడూ ఉండడు కదా ఈ ప్రపంచంలో. ఎందుకని అంటే భగవంతుడికి ఏమైనా ఆటల మనకి ఏదో ఒక బాధ పెట్టి అతను నవ్వుతూ ఉంటాడా అంటే కాదండి. మనం చేసుకున్నవే మనం అనుభవిస్తున్నామనే ఊహతో ఉండాలి కదా మనం. ప్రారబ్ధం భోగదేన చేతని, ప్రారబ్ధం అనుభవించిందే రాదండి. ప్రారబ్ధం అనుభవించాలంటే అనుకోనిదే రాదు, అనుభవించిందే పోదని కదా. ఆ ప్రారబ్ధ కర్మ వశము చేత కంచెర్ల లింగన మంత్రికి కామాంబలకి సంతానం లేదండి. అనేక నోములు నోచారు, వ్రతాలు చేశారు, ఎన్నటికీ సంతానం కలగలేదు. అరెరే, సంతానం దేనికోసమయ్యా అంటే ఏదో ఆస్తులు పంచుకోవటం కోసమో, లేకపోతే ఇంకో బిల్డింగులు పంచుకోవటం కోసమో, అకౌంట్ బ్యాలెన్సులు పంచుకోవటమో కాదు కదా. సంతానం ఎందుకు అని అంటే ఈ ధర్మ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ధార్మికంగా వాటిని అనుసరించాలండి. అది సంతానం అంటే. అంతేగాని కేవలం ఈ ఆస్తులు పంచుకోవడానికి సంతానం అక్కర్లేదు. కనుక అటువంటి సంతానం కోసం ఎన్నో నోములు వచ్చారు, వ్రతాలు చేశారు.
ఆ ప్రారబ్ధ కర్మ పరిపక్వత దిశకు వచ్చింది. ఆ దిశకు రాగానే ఆ నేలకొండపల్లిలోని వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి దంపతులు ఇద్దరు ఇలా ప్రార్థిస్తున్నారటండి. వెడికి కదా దేవా రాజగోపాల అంటూ ప్రార్థిస్తున్నారటండి ఆ దంపతులు ఇద్దరు. చెప్పాం కదా, దైవానుగ్రహం కలగందే కలిగేది లేదు లోకంలో, వాడి దయ కలిగితే కలగంది లేదు కదా లోకంలో. వాడి దయ ఉంటే చాలుటండి, అన్నీ కలిగిపోతాయని చెప్పారు కదా పెద్దలంతా. అట్లానే వీళ్ళు ప్రార్థించారో లేదో ఆ వేణుగోపాల స్వామి దయతో కామాంబ గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన కామాంబ 9 నెలలు 9 మాసాలుగా గడిచినాయి. పాపం లేటుగా వచ్చింది కదా, ఏజ్డ్ ప్రెగ్నెన్సీ లాగా చాలా 9 యుగాలుగా వాళ్ళు గడిపారు. చక్కగా పురిటి వేదన అనుభవిస్తోంది కామాంబ. ఒకనాడు సమయాన మంత్రసానిని పిలిచారు. పిలిచి, అమ్మా ఆవిడ వేదన అనుభవిస్తోంది, తొందరగా కానివ్వండి అంటే లింగన మంత్రి బయట వాకిటిలో అటు ఇటు తిరుగుతున్నాడండి. ఎందుకంటే కంగారు కదా, లేక కలిగాడు కదా, తల్లికి ఎట్లా ఉంటుందో బిడ్డకి ఎట్లా ఉంటుందో అని. చక్కగా మంత్రసాని ప్రసవం పూర్తి అయింది. కానీ బయటికి వచ్చి లింగన మంత్రి గారు ఏమిటి మంత్రసాని ఏమిటి అంటే, మగపిల్లవాడు జన్మించాడని చెప్పిందండి. మగపిల్లవాడు అసలే పిల్లలు పుట్టకపోవటం కదా, పిల్లలు ఏదో ఒకటి పుడితే చాలంటే అందున మగపిల్లవాడు పుట్టేటప్పటికి ఒక పాయింట్ ప్లస్ కదా. చాలా సంతోషంతో అటు ఇటు తిరుగుతూ ఊరి వారందరినీ పిలుస్తున్నాడు. ఆ ఊరి వారందరినీ పిలిచేటప్పటికి మంత్రసాని చెప్పింది, నాయన లింగన మంత్రి పిల్లవాడు పుట్టాడు కానీ అందండి. అదేంటమ్మా ఏమైంది, తల్లికి ఏమైనా అయిందా, బిడ్డకి ఏమైనా అయిందా కానీ అంటావు ఏంటంటే, పిల్లవాడు ఎంతసేపటికి ఏడు పాపట్లేదని చెప్పాడండి. పుట్టిన పిల్లవాడు ఏడుస్తాడు కదా, మామూలే, అది సహజమే అని అనుకున్నాడు లింగన మంత్రి. కానీ ఎంతసేపటికి ఏడు పాపట్లేదండి. పుట్టిన ఒక రోజంతా అయిపోతుంది, 8 గంటలు అయింది, 10 గంటలు అయింది, 15 గంటలు అయింది, వాడు ఏడు పాపట్లేదుటండి. ఏడుపు ఆగపోయేటప్పుడు గబగబా లింగన్న మంత్రి లోపలికి వచ్చి రాగి రేకులు కట్టాడు, మంచం చుట్టూ మామిడి మండలు కట్టాడు, నానా తోరణాలు కట్టాడు, చీపిళ్ళు వేశారు కింద. ఏమైనా దోషం పట్టిందో ఏమో కనుక ఏదేదో చేశారు. కానీ వాడు ఎంతసేపటికి ఆ ఏడుపు ఆపట్లేదుటండి. ఏడుపు ఎప్పుడు ఆపాడంటే, వాడు చిన్న పసిగుడ్డు ఆ నేలకొండపల్లిలో వీళ్ళు ఉంటున్న గ్రామంలో ఆ సందుగుండా ఒక యాచకుడు ఎవరో భగవన్నామం చేసుకుంటూ వస్తున్నాడండి. భిక్షాందేహి అని. నా ముమ్మే ఇక పర సాధనమని, నా ముమ్మే ఇక పర సాధనమని మనసా వరదయాశకం నా ముమ్మే.
అతడు లింగన మంత్రి ఇంటి వైపుగా వస్తుంటే ఆ పసి పిల్లవాడు ఏడుపు టక్కన ఆపేశాడండి. చెవులు రెక్కించి వింటున్నాడు. ఎటువైపు భగవన్నామం వినపడుతోందో అటువైపుగా వింటున్నట్ట. వెంటనే లింగన మంత్రికి నోటి మీద వేలు ఖర్చుకుని, అరెరెరే ఎంతటి భాగ్యవంతుణ్ణి భగవంతుడా, నేను సంతానం ఇవ్వమంటే ఇటువంటి వాడిని ఇస్తావా? ఆహా, ఏమి భాగ్యం, ఏమి భాగ్యము. భగవన్నామం వినంగానే ఏడుపా పుట్టమంటే చాలా పుణ్యం కదండి. ఈ రోజుల పిల్లవాళ్ళు ఎవరైనా చూస్తున్నావా? అరే, ఇట్లా నారాయణదాస్ గారు ఉత్సవాలు జరుగుతున్నాయి సీతారామ కళ్యాణ మండపంలో, ఊరుకునే టీవీ చూడటం ఎందుకురా బాబు, ఫోన్ చూడటం ఎందుకు, కాసేపు వచ్చి భగవన్నామం చేసుకోరా అంటే ఒక్కడు వస్తాడా? పిల్లలకు మనం నేర్పించాలి కదా, వాటి నుంచే పిల్లలకి నేర్పించాలి కదా. మనమే పిల్లల్ని పాడి చేస్తే ఎట్లాగా అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకని అంటే భగవంతున్నాము ఇంటి దగ్గర చేసుకోకూడదా అంటే ఇంటి దగ్గర కుదరదండి. మనసు లయం అవ్వాలంటే ఇట్లాంటి చోట్లే 10 మందితో కలవాలటండి. చిన్నప్పటి నుంచి మాకు అట్లా అలవాటు అయ్యే ఇవాళ రోజున ఈ యొక్క భాగ్యం కలిగిందని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము. ఎందుకనంటే హరికథలో సంపాదన వృత్తికో లేకపోతే ఇంకోటిగా అక్కర్లా, సంపదకి బోలుడు భగవంతుడు అన్నీ చేశాడు. కానీ హరికథ కాసేపు భగవన్నామని చెప్పుకోవటంలో దోషమేం లేదు కదా. కనుక పిల్లవాడు చెవులు రెక్కించి వింటున్నాడు. వెంటనే లింగన మంత్రి ఏమన్నాడంటే, నాయన మహోన్నతమైన వ్యక్తి నాకు కలిగాడు కనుక ఆ మంత్రసానిని పిలిచి యాచకుడికి భిక్ష వేయమన్నారు. యాచకుడికి భిక్ష వేసి మరలా యాచకుడు తిరిగి ప్రయాణం అయ్యేటప్పటికి మరలా ఏడుపు ప్రారంభించాడండి. ఇతను చిన్నపిల్లవాడు మరలా ఏడ్చట. వెంటనే లింగన మంత్రి గమనించి ఇతనికి వయసు వచ్చేంతకాలం అంటే ఊహ తెలిసేంతకాలము అహరహన్ రామనామం పండించాలి, అహరహన్ రామనామం జపించాలి అని చెప్పి ఆ ఇంటి నిండా ప్రచారం చేశారట. అహరహన్ రామనామం జరుగుతోంది. 10 రోజులు వెళ్ళిపోయింది, పురుడు వెళ్ళిపోయింది. బారసాల మహోత్సవం జరిపించారు. ఆ నేలుకొండపల్లిలోని వేణుగోపాల స్వామి దయతో కలిగాడు కనుక గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడు అవుతున్నాడండి. కాలం ఎవరి కోసం ఆగదు కదా, కాలం మన కోసం ఆగదు కదా, మనం దానిలో లయమై నడుస్తూ ఉండాలి కదండి. కాలం ఎవరి కోసం ఆగదు. ఎందుకంటే 12:20 అయిపోయింది, అప్పుడే 9 గంటలో ముగిస్తాను. ఆ కాలం ఎవరి కోసం ఆగనట్టుగా శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 5 ఏండ్ల వాడయ్యాడు, అక్షరాభ్యాసం చేశారు. 7 ఏళ్ల వాడయ్యాడు, ఉపనయనం చేశారు. చక్కగా రోజు బడికి వెళ్ళి తిరిగి వస్తున్నట్టండి. రోజు గోపన్న బడికి వెళుతున్నాడు, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నాడు. అలా ఒకరోజు బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే మార్గంలో దేవాలయంలో ఒక పురాణ పండితుడు, ఒక పురాణ పంతులు గారు చెబుతున్నట్టండి. ఒక పురాణం చెప్పే మనిషి పురాణం చెప్తున్నట్ట. రాముడు వారధి కట్టిన విషయం చెప్తున్నట్టండి. ఆ రాముడు వారధి కట్టిన విషయం చెప్తున్నంటే గోపన్న 8 ఏండ్ల పిల్లవాడు అటుగా వెళుతూ ఆ గుడి దగ్గర ఆగాడండి. ఏదో కథ జరుగుతోంది కదా, ఒకసారి విని వెళదామని చెప్పి ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఆ ధ్వజస్తంభం దగ్గర ఆనుకుని ఇట్లా చూస్తూ వింటున్నాడండి. అరే ఆ పురాణ ప్రవచకులు రాముడు వారధి కట్టిన విషయం చెప్తున్నట్టండి. ఆ వారధి కట్టిన విషయం చెప్పేటప్పటికి ఈ మన 8 ఏళ్ల గోపన్న సమాధి స్థితిలో చేరట్టండి. ఇందిరారమణ గోవింద హరి. ఎట్లాగంటే ఆహా ఎంతటి భాగ్యం, ఎంతటి భాగ్యం. నేను రాముడి కాలంలో పుట్టనైతేనే కదా, నేను రాముడి కాలం పుట్టినైతే ఒక రాయి వానరుడు అయ్యేవాడిని కదా, ఒక రాయి నేను కూడా మోసేవాడిని కదా. ఆహా రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని రామ
భాగ్యము చేయగా. అట్లా అరే నేను రాముని కాలంలో పుట్టనెక్కిని కదా, ఎంతటి భాగ్యం అని. అట్లా పురాణం అయిపోయినా సరే సమాధి స్థితిలోకి చేరాటండి ఆ భక్తితో. వెంటనే పురాణం అయిపోయింది, ఎవరికి వాళ్ళు సర్దుకున్నారు. ఇక చివరికి మిగిలేది ఎవరు అంటే కార్యకర్తలే కదా. ఈ కుర్చీలు సర్దటము, పట్టాలు ఎత్తడం, ఈ పేమెంట్లు చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకుంటూ అటుగా వెళ్ళేటప్పటికి గోపన్న ధ్వజస్తంభం దగ్గర ఇట్లా తలకాయ పెట్టుకుని ఏడుస్తున్నట్టండి. రే నాయనా, ఎవరెవరా నువ్వు? గోపన్న లింగన మంత్రి గారు అబ్బాయి కదా, ఏమిట్రా రాత్రి 9 అవుతున్నా ఇక్కడే ఉన్నావు? అదేమిటండి పురాణం అయిపోయిందా అని అన్నాడు. ఆ పురాణం ఇప్పుడేంట్రా, అరగంట క్రితమే అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళలేదా? బడి నుంచి ఇంటికి పోవాలి కదా అని అంటే, అయ్యా గురువు గారు పురాణం చాలా బాగుంది, మళ్ళీ ఎప్పుడండి అని అంటే, రేపు ఉందిరా మళ్ళీ పురాణం, రేపు వద్దుగాని అని అంటే, అయ్యో రేపటి వరకు ఆగాల. అదండి భక్తి, రేపటి వరకు ఆగాల. రే ఎంతటి భాగ్యము. రేపు ఎన్ని గంటలకు పురాణం ప్రవచనం అని అడిగారట. 6:30 కల్లా స్టార్ట్ అవుతుందిరా నాయన అంటే, సరే తప్పకుండా 5ంటికే వచ్చి కూర్చుంటా అని అన్నట్ట. అని సరే తిరిగి మామూలు స్థితికి వచ్చి సరాసరి ఇంటికి చేరుతున్నాడండి. ఇంటికి చేరుతూ ఉండగా అటుగా ఒక ఆజానుబాహుడు కాషాయాంగి ధరించి చేత జపమాల పట్టుకుని వస్తున్నారండి. లింగన్న మంత్రికి ఎదురుగా వస్తారు, గోపన్నకి ఎదురుగా వస్తున్నారు. కర్రకి పోషణ సాత్విక కర్రకి పోషణ సాత్విక ఆకర్షణీయ తంబుతోడ త్రిస్త్రాయి మ్రోగు తంత్రి నవమాయన నవత్రుల గాత్ర మర్యాద తోడు తనసి జంగమ తీర్థమాయన కబీరు పారవశ్వమునకులోగి ప్రకృతి కాంత చేష్టలాడిండి చూడ ప్రకృతి కాంత చేష్టలాడిండి చూడ ఆట పాటల రామనామ ప్రభావమడరా ఆట పాటల రామనామ ప్రభావమడరా కాషాయాంగి ధరించి చేత జపమాల పట్టుకుని గోపన్నకు ఎదురుగా వస్తుంటే గోపన్న ఏమి చేశాడంటే సరాసరే పాదాక్రాంతుడయ్యాటండి. మనసా శిరసా వరుసా పదాపభ్యాం పరాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని 8 అవయవములు తాకుతూ సాష్టాంగపడి స్వామి నమస్కారం స్వామి అనేటప్పటికీ కబీరు నెవ్వెరు పొంది, అరే ఇంత చిన్న వయసులో నీకు ఇంత సంస్కారం అప్పిందా? లేవదీసి అరే ఎవరివయ్యా నువ్వు? మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారయ్యా అంటే, అయ్యా మా నాన్నగారి పేరు లింగన్న మంత్రి, తల్లి కామాంబ, మాది పక్క సందులోనేనండి. అయ్యా ఈ రాత్రికి మా ఇంటికి దయచేసి దేవతార్చన చేసి మరునాడు ఉదయం వెళ్ళండి స్వామి అని చెప్పాడు. సరేరా అచ్చరు ఉంది. ఆ కబీర్ అంటే కబీర్ అనుయాయులందరినీ కబీర్ అనే అంటారు కనుక కబీర్ అంటే వేరే ఉద్దేశమే అనుకోకర్లా మనం. కనుక కబీర్ అనుయాయులందరినీ కబీర్ అనే పిలువబడుతుంది. కనుక ఆ లింగన మంత్రి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని భోజనం చేసి ఆ రాత్రంతా గోపన్న మేలుకొని, స్వామి నాకు ఏదైనా భక్తి మార్గం ఉంటే చెప్పండి స్వామి, ఏదైనా నేను తరించే మార్గం ఉంటే చెప్పండి అంటున్నట్టండి. 8 ఏళ్ల పిల్లవాడు అంత మాట మాట్లాడుతున్నాడు కదా, ఏదైనా తరించే మార్గం ఉంటే చెప్పడంటే కబీర్ అంటున్నారు, రామచంద్రుడి కడ దైవ రామచంద్రుడి
ఆలోచనలో మరునాడి ఉదయము నాయన నీకు ఇట్లా కాదు అని చెప్పి ఆ లింగన మంత్రి ఇంటి పురోహితుడైన రఘునాథ భట్టాచార్య స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి కబీర్ గారు రామ తారక మంత్రం ఉపదేశిస్తారటండి. రామ తారక మంత్రం మహిమాన్వితమైన మంత్రము. పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం కదా అది రామ తారక మంత్రం. శ్రీరామ రామ రమేతి శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. రామ 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 అని 3 సార్లు అన్నట్లయితే 1000 కరనామాలు కదా. ఆ రామ తారక మంత్రాన్ని ఉపదేశించారటండి. ఆ రామ తారక మంత్రం ఉపదేశించేటప్పటికీ గోపన్న నిరంతరం రామ తారక మంత్రం చేసుకుంటూ ఉన్నట్ట. నిత్యం స్నానం చేసేటప్పుడు తారక మంత్రం, పడుకునేటప్పుడు తారక మంత్రం, భోజనం చేసేటప్పుడు తారక మంత్రం. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. 8 ఏళ్లవాడు 18 ఏళ్లవాడు అయ్యాడు. చక్కగా తారక మంత్రం చేసుకుంటూ గడుపుతూ ఒకనాడు ఆ దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి దేవతార్చన చేసి సరాసరి తాటి ఆకులు పట్టుకుని మొదట కీర్తన వ్రాసేటండి రామదాసుడు. ఆ రామదాసుడు మొదటి కీర్తన ఏమిటంటే కంచెర్ల గోపన్న గారు రోజుకొక కీర్తన రాస్తూ ఉన్నట్ట. తరువాత గురువు పెట్టిన నామ సార్థకత అయింది కదా, రామదాసు అని పిలిచారట. ఆ రామదాసు నామం సార్థకత అయింది. రోజు కీర్తనలు వ్రాస్తూ వచ్చారు. లింగన మంత్రి కామాంబలు ఒకరోజు చూసి అరెరెరే వీడికి యుక్త వయసు వస్తోంది, ఒక కులపింటి పిల్లని వివాహం చేస్తే బాగుంటుందని ఆలోచించారు. వీడు నిరంతరం భగవన్నామం చేస్తూ ఉన్నాడు కదా, వీడిని ఇట్లా వదిలితే బాగుండదు, ఎవరినో ఒకరిని తగిలిస్తే కానీ భగవంతుడు కొంచెం పక్కకి తప్పుకుంటాడు కదా అని చెప్పి సరాసరి ఒక కులపింటి ఇంటి కోసం చూస్తున్నారు. చూస్తూ ఉంటే దూరపు చుట్టమైన గోల్కొండ నవాబు కోటలో పనిచేసే మంత్రి గారు పింగళి అక్కన్న గారు వారి అమ్మాయి కమల ఇచ్చి వివాహం జరుపుతారు గోపన్నకి. గోపన్న కమలుడు వైవాహిక జీవితం మధురానుభూతిగా సాగుతూ ఉంటుంది. చక్కటైన వైవాహిక జీవితం గడుపుతున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా, మళ్ళీ తిరిగి కాలం తిరిగి మళ్ళీ అట్లా తిరుగుతూనే ఉంటుంది కదా. సరాసరే కమల గర్భవతి అయిందండి. 9 మాసాలు గడుచున్నాయి. 9 మాసాలు గడిచిన తర్వాత ఒకరోజు ప్రసవ వేదన అనిపిస్తోంది లోపల. లింగన మంత్రి కామాంబలిద్దరూ ఆ ఇంటి బయట అరుగు మీద కూర్చున్నారండి. అరుగు మీద కూర్చుని కామాంబ, లింగన గారు అంటున్నారు, కామాంబ ఏమిటోనే తలకాయ బాగా నొప్పిగా ఉంటుంది, చాలా తలకాయ నొప్పిగా ఉంటుందని చెప్పి అట్లా
మాట్లాడుతూ మాట్లాడుతూ సరాసరే పడిపోయాడండి. కామాంబ ఒళ్ళో ఇందిరా రమణ గోవింద హరి. ఏమండి 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 అంటూ కామాంబ కూడా వాడిపోయిందండి. ఇందిరా రమణ గోవింద హరి. స్నేహితులు ఒకరినొకరు పరమపదించారు. అరే రే వెంటనే మంత్రసాని పిలిచిందిటండి. గోపన్న, రామదాసు నీకు మగపిల్లవాడు కలిగాడయ్యా అందిటండి. అరే రే మగపిల్లవాడు కలిగాడా అని సంతోషించే వేళలోనే పక్కనే ఇంకొకళ్ళు పిలిచి, రామదాసు ఒకసారి రావయ్యా, బయటికి రా ఒకసారి అన్నారటండి. బయటికి రా అన్నానే. ఆ ఇద్దరి తల్లిదండ్రులు ముతకరేపురాలు చూసి, రే స్వామి, తల్లిదండ్రులు గతించిరాతనికి, తల్లిదండ్రులు గతించిరాతనికి సీతారాములను చూపి నిర్మల కృత్పీటిన నిల్చతారక పరబ్రహ్మము నిశ్చింతమయ్యే. తల్లిదండ్రులు గతించిరాతనికి సీతారాములను చూపి నిర్మల కృత్పీటిన నిల్చతారక పరబ్రహ్మము నిశ్చింతమయ్యే. ఆ తల్లిదండ్రులు గతించారని చూపిస్తున్నట్టండి. వెంటనే ఇటు పక్క చూస్తున్నాడు. ఫలించల్ సతి గర్భవాసంబు, ఫలించల్ సతి గర్భవాసంబు సుత ప్రాప్తి విడంబింపే. ఆ మొలకుల్ రఘురాముడల్ పిల్చు, ఆ మొలకుల్ రఘురాముడల్ పిల్చు గోపనయు. యా ఇటు పక్క తల్లిదండ్రులు మరణించారు, అటు పుత్రుడు పుట్టాడు. ఇటు ఒక ఏడుపు, ఒక ఆనందం. ఇది మనకు సమస్య, ఎటువైపు వెళ్ళాలని. కానీ రామదాసుడు స్థితప్రజ్ఞ గలవాడు కదా. ధీరుడై రామదాసులు బంధములు తెంచి ఉన్నారు అని త్యాగరాజస్వామి కీర్తించారు కదా. అటులనే ఆ స్థితప్రజ్ఞతో తల్లిదండ్రులకి ఆ మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. పుత్రుడికి జాతకర్మ పూర్తి చేశారు. రఘురాముడని నామకరణం చేశారు. తల్లిదండ్రులు గతించేటప్పటికీ రామదాసుకి తాళం చెవులు వచ్చినాయి. అది అందరికీ తెలిసినదే కదా. తల్లిదండ్రులు గతించారు. వెంటనే రామదాసుడికి తాళాలు వచ్చినాయండి. రామదాసుడికి తాళాలు వస్తే మా నాన్న ఏం దాచాడు, మా నాన్న ఏం దాచాడని బేరువాలు తీయలేదుటండి. తండ్రి ఏది అనుసరించాడో అదే కొడుకు చేశాడండి రామదాసుడు. ఇందిరా రమణ గోవింద హరి. ఏమిటయ్యా అంటే దరిద్ర నారాయణ సేవ అని పెట్టి లేని వాళ్ళకి ఇంత అన్నం పెడుతూ ఉండేవాటండి. ప్రతిరోజు అన్న సంతర్పణలు జరుగుతూ ఉండేవిట. ప్రతిరోజు కనీసం కొన్ని వేల మంది దరిద్ర నారాయణ సేవ అని పెట్టారు రామదాసు గారు తండ్రిని అనుసరించి. అదేమిటయ్యా దరిద్ర నారాయణ సేవ అంటే అందరూ వచ్చి తింటారా అంటే అది కాదుటండి. ఎటువంటి వాళ్ళకి పెట్టేవాటంటే పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఈ జన్మలో క్షుధ బాధ అనుభవించే వాళ్ళకి పెట్టారటండి రామదాసు గారు. ఏదో బ్రాస్లెట్, ఉంగరాలు, కడియాలు ఉన్న వాళ్ళకి అయ్యా రెండు 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 అని కూర్చుని పెట్టట్లేదుట. ఎవరైతే క్షుధ బాధ అంటే అన్నం లేక అలమటించిపోతున్నారో అటువంటి వారందరికీ పెట్టేవారటండి ఇందిరా రమణ గోవింద హరి. అట్లా రోజు కొన్ని వేల మందికి అన్న సంతర్పణలు చేస్తూ తన తండ్రి ఇచ్చిన ఆస్తంతా హారతి కర్పూరంలాగా పూర్తి చేసేటండి రామదాసుడు. పూర్తిగా తన 10 ఎకరాల జొన్న చేను అమ్మి వేసేట. చక్కగా అన్నదానం చేశాడు. ఈ రోజుల్లో అటువంటి వారు ఎవరైనా ఉంటారా అని ఆలోచిస్తే ఉండకపోగా కొడుకే అప్పు చేసి తండ్రికి అప్పు చెబుతాడండి. నాన్న ఇదిగో అప్పులు, ఈ చిట్టి చూపించి నాన్న నువ్వే తీర్చాలి నాన్న అని అంటాడండి. తండ్రి ఇచ్చిన ఆస్తంతా చక్కగా హారతి కర్పూరంలాగా పూర్తి చేసి
మొత్తం తన ఉంటున్న ఇంటిని కూడా అమ్మి అన్నదానం చేసేటండి. ఇవి ఎందుకయ్యా ఈ కథలన్నీ చెప్పుకోవటం అని అంటే, ఇగో రామదాసుడు ఇల్లు అమ్ముకున్నారట కదా, తర్వాత హారతి కర్పూరాలాగా చేశాడు కదా, మనం ఎందుకు అట్లా చేయకూడదనే ఉద్దేశం కాదండి. కనీసం అందులో ఒక రవ్వంతైనా మన దగ్గర ఒక 50,000 ఉన్నాయనుకోండి, ఇదిగో నారాయణదాస్ గారు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఒక 500 రూపాయలు వెళ్ళి చదివిద్దామనే ఆశ కలగటం కోసం ఇటువంటి కథలన్నీ ఉన్నాయి. కానీ అదిగో రామదాస్ గారు చెప్పారు హారతి కర్పూరంలాగా వెళ్ళిపోయింది కనుక మనం అటువంటి పని చేయకూడదనే ఉద్దేశం కాదు. ఈ కథల వల్ల ఒక రకమైన ప్రక్రియ ఏర్పడుతుందనే ఉద్దేశంతో తప్ప ఉన్న ఇంటిని కూడా అమ్మవేసి అన్నదానం చేశారు. గొట్లశాలలో నివసిస్తూ ఉన్నాడు రఘురాముడు పిల్లాడు. ఒకరోజు ఆకలి 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 అని ఏడుస్తున్నాడండి. ఆ గొట్లశాలలోనే ఒకరోజు ఆకలి 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 అని ఏడుస్తూ ఉంటే తల్లి కమల తట్టుకోలేక, ఏమండి మీరేమో ఉన్న ఆస్తంతా కరగదీసి అన్నదానం చేశారు, ఇట్లా అయితే ఎట్లా అండి, మన పిల్లవాడికి పడిగేట అన్నం కూడా లేదు కదా ఇవాళ, ఏమిటంటే నారు పోసిన వాడు నీరు పోయాడా, అట్లా మాట్లాడితే ఏమిటి పిచ్చి కమల, నువ్వు నా భార్య అయి ఉండి అటువంటి మాట మాట్లాడతావా, నారు పోసిన వాడు భగవంతుడు ఉన్నాడు కదవే అని చెప్పి చక్రధారి రాములు వారిని చూపిస్తూ తక్కువేమి కమల, హాయిగా నారు పోసిన వాడు నీరు పోయాడా, ఏం పర్వాలేదని అంటే, ఏమండి ఊరుకోండి, మీరు అట్లానే చేసి హారతి కర్పూరంలాగా మొత్తం కానిచ్చేశారు కదా, నా పిల్లవాడికి రఘురాముడికి ఇంత అన్నం పెట్టలేని దుస్థితి తెచ్చారు కదా, ఇదేమిటండి, నేను ఒక్క మాట చెప్తా వింటారా మీరు, చెప్పు కమల చెప్పు అన్నాడు రామదాసు. అంటే అల్లెరెడు గోలుకొండపూరి నాకు రాగాలు తెలియదు, ఇక్కడంతా పెద్ద పెద్ద విద్వాంసులు విజయలక్ష్మి బాబు గారు, శివ కుమారి గారు, తర్వాత వీళ్ళంతా కూర్చుండే, నేను చిన్నపిల్లవాడిని, ఏదైనా తప్పు పాడినా మీరు అల్లెరెడు గోలుకొండపూరి అక్కన మాదన మేన బాబలు కలరు ఆన బాబు గడ మంత్రులు వారటకేగ ఎదియో ఫలమూల బింపకుల్నే రఘుముక్కుని సేవక చూపలుగా ఓహోపల్లి నీవిక పొద్దుకోనటివా త్వరితంబుగా గంజి కాచుమా. అరే నిన్నటి వరకు అతనికి పంచపక్ష పరమాణాలు అతను తిని 1000 మందికి పెడుతున్నాడే, ఇప్పుడు త్వరితంబుగా గంజి కాచుమా అని అన్నారు కదా, అంటే గంజి కాచిమ్మన్నట్టండి కమలని. ఆ కమల గంజి కాచి ఇచ్చింది. సరాసరే రామదాసుడు భార్య మాట విని నేడుకొండపల్లి నుంచి గోలుకొండకు పయనమవుతూ ఉన్నాడు.
పెక్కు గండముల్ దాటుతు రామకృపవలంబి 6 దినాల గటు అన్నము పానము లేక కాల్నడ జలకొలుకొండ అవశీర్ణంబున ఆ తట్టంకారాజు చేయుచు ఏకాయకి పోవున బాబు కోటకు 6 దినాలు నడిచేటండి నేలుకొండపల్లి నుంచి గోలుకొండకు 6 దినాలు అన్నపానము లేక పక్క చిక్కిపోయి సరాసరే వెళ్ళి ఆ డంకా భజించేటండి. అప్పట్లో అంటే డంకాలే ఉండేవి కదా. సరాసరే డంకా భజించేటప్పటికి భటులు బయటికి వచ్చారు. భటులు బయటికి వచ్చి ఎవరయ్యా నువ్వు అంటే అక్కన్న మాదలను మా మేనమామలని చెప్పాటండి. అరే రే అక్కన్న మాదలను మేనమామల మరేమిటయా నువ్వు ఇట్లా ఉన్నావు అని అంటే పక్కవాడు చెప్పేటండి మనకెందుకురా వచ్చింది, అవసరమైతే ఆదరిస్తారు లేకపోతే చెదిరిస్తారు, మనకెందుకురా మధ్యలో. సరాసరే తీసుకెళ్లి అక్కన మాదని ఇంటి దగ్గర దిగబెట్టారటండి. మన గోపన్నను రామదాసును సరాసరే వెళ్ళి తలుపు తట్టాటండి. తలుపు తట్టేటప్పటికి అక్కన మాదలను ఇద్దరు ఆ తలుపు తీసి గాఢంగా కౌలించుకున్నారటండి. రామదాసు ఏమిటయ్యా ఇట్లా వచ్చావు, ఇంత అర్ధరాత్రి వేళ వచ్చావు, అన్నం తిన్నావా, చూస్తేనేమో అట్లా ఉన్నావు, ఏమిటయ్యా ఏమైందిరా అంటే మావయ్య ఇట్లా జరిగింది, 10 ఎకరాలు జొన్న చేను అమ్మి వేశాను, ఇల్లు అమ్మి వేశాను, నాన్న ఇచ్చిన ఆస్తంతా అమ్మి వేశాను. అరే రే ఏమైందిరా అంటే అన్న సంతర్పణలు చేసి అమ్మి వేశాను. సరే దేనికి వచ్చావురా అంటే నా రాముడికింత నైవేద్యం కోసం వచ్చా అన్నాడండి. నా రాముడికింత నైవేద్యం కోసం నేను వచ్చానని చెప్పాడు. సరేలేరా రేపు పొద్దున మాట్లాడదాము, ప్రభువులు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాంలే అని చెప్పి రాత్రికి సేదతీరమని అది మరునాటి ఉదయము బాలబానుడు ఆకాశానికి ఎక్కి బంగారు రంగులతో కిరణాలు ప్రసాదిస్తున్నాడు. చక్కగా తానీష గోల్కొండలో కొలువైన సభలో ఉన్నట్టండి. రాజసింహాసనం మీద ఉంటే ఒక పక్క కవులు, మరొక పక్క నట్టవకర్తులు, ఒక పక్క సామంతులు. రాజు కదా, రాజుకులు దెబ్బ కరువా అని అట్లా ఉన్నారట. అక్కన మాదలనిద్దరు ఆ గొడుగు కోసుకున్నారు. వస్తూ ఈ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక బక్క చిక్కిన పేదబాబుడు బ్రాహ్మణుడు మన రామదాసు గారు కూడా వస్తున్నారు. వస్తూ ఉంటే సరాసరే రాజు అదేనండి బ్రాహ్మణానాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని. ఏమిటైనా అర్థం అంటే గోవుకి బ్రాహ్మణుడికి కూడా అంత స్థాయి ఇచ్చారటండి. కానీ మన వాళ్ళు కొంతమంది పాడి చేసేస్తున్నారు దాన్ని సభాముఖంగా బ్రాహ్మణుడికి ఉండే గౌరవాలు కొన్ని ఉన్నాయి కదా, అది అందరూ కాపాడవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే గోవుతో పోల్చారట బ్రాహ్మణుడు కూడా. ఆ బక్క చిక్కిన పెదబాపుడు బ్రాహ్మణుడట కనపడుతూనుంటే సరాసరి తానీషా దిగి వెళ్ళేటండి. దిగి వెళ్ళి ఆ రామదాసును అడుగుతున్నారు.
దిగి వచ్చి వినదగునా మీది ఏ ఊరు అంటే, ఓ బ్రాహ్మణోత్తమ మీది ఏ ఊరయ్యా అంటే చెబుతున్నట్టండి, తమ సర్కారునకంకితం వయ్యే, తమ సర్కారునకంకితం వయ్యే సముద్ర కీర్తి ఒప్పారు గ్రామము నేల్గొండపల్లి నివాసమయ్యా, గృహనామం బెల్ల కంచర్లవారము కామమంబకు లింగండకు గారాబంబుల పుత్రుడ, నామము గోపన్న కబీరు శిష్యుడ, రామస్వామి గిల్దాసుడ. చూడండి ఎట్టా చెప్తున్నాడు. పద్యం సొత్తు ఒక్క తెలుగులోనే ఉందండి. పద్యం కేవలం తెలుగులోనే ఉంది కదా, పద్యానికి మళ్ళీ అర్థం చెప్పకూడదని అన్నారు పెద్దలు. పద్యానికి అర్థం చెబితే అపార్థం అవుతుందని చెప్పారు చాలా పెద్దలు. అనగా తమ సర్కారునకంకితం వయ్య సముద్ర కీర్తి ఒప్పారు గ్రామము నేల్గొండపల్లి నివాసమయ్యా, గృహనామం బెల్లకంచర్లవారము కామమంబకు లింగన్నకు గారాబంబుల పుత్రుడ, నామము గోపన్న కబీరు శిష్యుడ, రామస్వామి గిల్దాసుడ. ఈ పద్యంలో మీరు అబ్జర్వ్ చేశారా? కబీరు శిష్యుడ ముందు గురువును పెట్టారు. అటువంటి వ్యక్తే మన కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతులు. వారికి అందరూ కర్తాలతో. ఎందుకని అంటే గురువు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, తర్వాత భగవంతుడు అన్నారు. వారు అట్లానే కదా 1951లో ఆ విగ్రహం స్థాపించడం, పూజాదిగారు ఎవరు చేస్తారండి? ఆ రోజుల్లో కనుక అట్లా జరిగినాయి. కానీ ఈ రోజుల్లో గురువుకి గుడి కట్టమంటే చందాలన్నీ పోగు చేసుకుని మా గురువు గారికి ఇచ్చి పంపించారని చెప్తారు కదా. కనుక కబీరు శిష్యుడ, రామస్వామి గిల్దాసుడ. అయ్యా నేను కబీరు శిష్యుణ్ణి, రామస్వామికి దాసుణ్ణయ్యా, మీ సర్కారులోనే ఉంటా నేను నెలకొండపల్లి అని చెప్తే, చాలా బాగుంది బ్రాహ్మణోత్తమ, చాలా బాగా చెప్పావు. ఏమి చేస్తావయ్యా, అసలు పని ఏమి చేస్తావంటే, పనికేమున్నది రామచంద్ర కరుణ ప్రత్యర్థమచిల్చుండే, పనికేమున్నది రామచంద్ర కరుణ ప్రాత్యర్థమచిల్చుటే పని, శ్రీ రాఘవ పాద కమల ద్వంద్వార్చనాశక్తియే పని, తత్తారక మంత్ర రాజకృత తాత్పర్యానుమోదోపెన్నా పని. చెప్పండి ఎట్లా చెప్తున్నాడు? తత్తారక మంత్ర రాజకృత తాత్పర్యానుమోదోపెన్నా పని, లేహదల్యము జీతపత్యము సంపాదింపగా నెటికి, లేహదల్యము జీతపత్యము సంపాదింపగా నెటికి. యా ఏం పని చేస్తారంటే ఫలానా బ్యాంకులోనూ ఫలానా అని చెప్పలేదండి. పనికేమున్నది రామచంద్ర కరుణ ప్రాప్త్యర్థమాశిల్చుటే పని. రామదాసులో కథలో ఏం నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలండి. తత్తారక మంత్ర రాజకృత తాత్పర్యానుమోదోపెనా పని. తారక మంత్రం జపించడమేయా నా పని, ఇంక వేరే పని ఏమీ లేదు. లేదల్యము జీతపత్యము సంపాదింపగా నెటికి. అయ్యా ఇప్పటి వరకు జీతపత్యాలేం లేవు, రాముడి సేవ కైంకర్యంలో జీవిస్తూ ఉన్నాను, ఆయనే చూసుకుంటాడులే అని అంటే, బాగుందయ్యా బ్రాహ్మణోత్తమ, చాలా బాగా చెప్తున్నావు. మరి పెళ్ళయింది అంటున్నావు, పిల్లలు గలవాడు అంటున్నావు, మరి ఏమి కోరొచ్చావయ్యా నువ్వు, ఏమిటి అసలు అని రాజు అడుగుతున్నట్టండి. సరాసరే బ్రాహ్మణోత్తమని తిండియు బట్ట కోరను సుత పోషణ. సరాసరే బ్రాహ్మణోత్తముడు రాజుతో చెప్తున్నాడు, తిండియు బట్ట కోరను సతీ సుత పోషణ చేసి, ముందు
రాముళ్ళు అటుపైన మేము, ముందు రాముళ్ళు అటుపైన మేము, అతని పొట్టకు పట్టడనమున్న మా గుండెన ఎట్లే భోగముల్ ఉత్సవముల్ పై మాట. భోగాలు ఉత్సవాలన్నీ పై మాట అండి. భోగముల్ ఉత్సవముల్ పై మాట, పిండి కొలంది రొట్టె కదా వింటిరే ఇట్టి మా స్థితి భూవరా. కానీ పిండి పట్టుకోరి రాలేదయ్యా ఇక్కడ. తిండి పట్టకోరడు సతీ సుత పోషణ చేసే. ముందు రాముడిగయ్యా, ముందు రాముడు అటుపైన మేము, అతని పొట్టకు పట్టడనమున్న మా గుండిన ఎట్లే. అతని పొట్టకు పట్టాడు అన్నం అంటే స్వామివారికి నైవేద్యం పెడితే మాకు వస్తుంది కదయ్యా అని చెప్పి రాజుని ఇట్లా అడుగుతూ ఉన్నాడు. రామదాసు గారు చెబుతూ ఉన్నారు. సరే వెంటనే తానీషా అచ్చరు ఉంది. ఆహా బ్రాహ్మణోత్తమ, ఎంతటి భక్తి గలవాడయ్యా. వెంటనే అక్కన మాతలు ఇద్దరు పిలిచారండి. ఏమయ్యా ఏదైనా కొలువు ఉంటే చూడండి మీ మేనల్లుడికి అంటే వెంటనే వాళ్ళు పోస్టింగ్ ఆర్డర్ రెడీలో పెట్టారటండి. రాత్రే తెలిసింది కదా ఇతనికి ఏదో ఒకటి చేద్దామని చెప్పి పోస్టింగ్ ఆర్డర్ రెడీలో పెట్టారట. భద్రాచలం తహసీల్దార్గా నియమించారటండి. ఆ భద్రాచలం తహసీల్దార్గా నియమించేటప్పటికి పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని వెంటనే గోలుకొండ నుంచి నేలుకొండపల్లి పైన అయ్యాడు. భార్య దగ్గరకు వెళ్ళి భార్యాబిడ్డలను చూసి వెంటనే వాళ్ళిద్దరినీ తోడుకుని సరాసరే భద్రాచలం వెళుతున్నట్టండి. ఆ భద్రాచలం వెళుతూ ఆ భార్యకి బిడ్డడికి చెబుతున్నట్ట, చిన్నతనంలో తన తల్లి ఉక్కుబాలతో రామభక్తి రంగరించిపోస్తూ చెప్పేదిటండి. రామదాసుడికి చిన్నప్పుడు ఆ కామాంబ ఉక్కుబాలతో రంగరించి చెప్పిందిటండి రామభక్తి. ఆ స్మృతులన్నీ గుర్తు తెచ్చుకుని మా అమ్మ చెప్పింది కదా భద్రాచలం భూలోక వైకుంఠంగా ఉంటుంది అదని చెప్పి భార్య పిల్లలకి చెబుతూ తోడుకుని వెళుతున్నట్టండి. ముద్దు ముద్దు సీత ముదిత లక్ష్మణుల అదిగో భద్రాద్రి ఇదిగో చూడండి. భార్యాబిడ్డలకు చూపిస్తూ పైన గానించాడు. భద్రాచలం చేరారు. ఆ భద్రాచలం ఊరివారంతా ఎదుర్కోలుగా వెళ్ళారటండి. కొత్త తహసీల్దార్ కదా, ప్రోటోకాల్ ఉంటుంది కదా, సరాసరే వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తుంటే భార్యాబిడ్డలతో గౌతమి నదీ స్నానం చేశారు. సరాసరే దేవాలయానికి వెళ్ళారటండి. రామదాసుడు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళంగానే ఆ దేవాలయాన్ని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అయ్యో మా అమ్మ చెప్పిన భూలోక వైకుంఠం ఇదేనా, ఇట్లా అయిపోయింది ఏమిటి, జీర్ణంగా కనపడిందిటండి రామదాసుడికి. అరెరెరెరే, అంతకుముందు తమ్మల దమ్మక్కానికి కోయ స్త్రీ ప్రతిరోజు నైవేద్యం చేసి స్వామివారికి అర్చన చేస్తూ ఉండేది. తరువాత ఆవిడ గతించిన తర్వాత ఎవరూ లేరు కదా. వెంటనే భగవంతుడు కలలో కనపడి రామదాసుని చెప్పాడండి, అయ్యా నువ్వే వచ్చి సేవ చేయాలయ్యా అని చెప్పాడు కదా భగవంతుడు. ఆ రామదాసుడికి అంతటి భాగ్యం కలిగిందేమో. అరేరేరే, ఇటువంటి జీర్ణ దేవాలయం ఇట్లా ఉంటే ఎట్లా అని, ఇది భూలోక వైకుంఠం అని మా తల్లి చెబుతూ ఉండేది కదా చిన్నప్పటి నుంచి అని చెప్పుకుని సరాసరే తన వృత్తి ప్రారంభించాడండి. తహసీల్దార్ కదా, సరాసరే జాయిన్ అయిపోయాడు. వెంటనే ఆ గ్రామంలో బకాయి పడ్డవన్నీ వసూలు చేస్తున్నట్టండి. సామరస్యంతో
దండనతో కాదండి, సామరస్యంతో భక్తితో అందరినీ ఆకట్టుకుంటూ పన్ను బకాయిలన్నీ చెల్లించుకుంటున్నాడు. సరాసరే ఒకరోజు గోల్కొండ నుంచి జమాబందీ ఖర్చులు వచ్చినాయి. ఆ ట్యాక్స్ ఖర్చులు ఉంటాయి కదా, జనవరి ఫిబ్రవరి మార్చి లాగా ఆ జమాబందీ రోజులు వచ్చినాయి. సరాసరి అక్కడి నుంచి కొంతమంది వచ్చారు గోల్కొండ నుంచి వచ్చి భద్రాచలంలో లెక్కలన్నీ చూస్తున్నారు. సరాసరి లెక్కలన్నీ ఒప్పచెప్పాడు రామదాసుడు. చివరికి వాళ్ళంతా సాయంత్రం అయ్యేటప్పటికి వెళ్ళిపోతుంటే, స్వామి వెళ్ళిపోతారేంటి స్వామి, మీరు ఈ లెక్కలేనా? ఇవి ఒక లెక్కలయ్యా, ఇవి ఒక ముక్తి లెక్కలు. ముక్తి లెక్క ఒకటి ఉన్నది కదా, దాన్ని ఏమైనా మీరు రోజు కాసేపన్నా చేస్తున్నారటయ్యా అంటే, ఏమో స్వామి మాకు చదువుకునే రోజుల్లో ముక్తి లెక్క ఏమి చెప్పలేదు, ఓన్లీ భుక్తి లెక్కలే చెప్పారండి, అకౌంట్స్ ఏంటో. అరే రే రే ఇట్లా అయితే ఎట్లా స్వామి? ముక్తి లెక్క ఒకటి ఉన్నది, అది ఏమిటంటే దేశిక బ్రహ్మోపదేశమును తన సాటిరా నట్టి మేటి శ్రీరామకోటి దారిద్ర్య కలిత సంతాపమెంతయు బాబు మేటి రతనాల పేటి శ్రీరామకోటి బలిదే యథాదృశ ప్రభావములరు రామకోటి రచించి తారక మహత్వ సిద్ధి దర్శింపుడుమయ్యా. సారమతులారా, ఓ సారమతులారా, ఓ గ్రామాధికారులారా, ఈ ముక్తి లెక్క ఒకటి ఉన్నది. రామదాసుడు వాళ్ళకే చెప్పట్లేదు, మనకు కూడా చెప్తున్నాడండి. రామకోటి, అది రతనాల పేటి శ్రీరామకోటి అని. ఎప్పుడైనా తీరిక సమయంలో మనం కూడా రామకోటి బుక్కులు కొనుక్కుని చక్కగా రాసుకోవాలండి. ఈ ఫోన్లో సరాసరి నిరంతరం ఈ మధ్య బాగా ఒక నిజమైన ఒక దుర్బుద్ధి ఏంటంటే ఫోన్. ఈ ఫోన్ ఉండటం వల్ల పక్కన ఎవరు ఉంటున్నారో కూడా తెలియట్లేదు కదా, ఎందుకు అట్లా టైం వేస్ట్ చేసుకోవడం? చక్కగా రామకోటి రచించమని చెప్తున్నాడు, అది ముక్తి కదా అని చెప్పి సరాసరి ఆ గ్రామాధికారులందరికీ హితబోధ చేసి, అరే రే మీరు ఎక్కడికయ్యా వెళుతున్నారు? గోల్కొండకు కాదు, వాళ్ళ మా ఇంటికి రావాలి, మా ఇంట్లో పలానా వ్రతం చేశాను, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశాను, లేకపోతే రామవ్రతం చేశాను, ఇట్లా రోజు ఏదో ఒక వ్రతం. ఆ వ్రతంలో 1000 మందిని పిలవటం, చక్కగా అన్న సంతర్పణ చేస్తూ ఉండటం, తన తండ్రిని అనుకరించి చేస్తూ ఉన్నాడు కదా. సరాసరి ఆ రోజు గ్రామాధికారులందరినీ కూడా పిలిచాడు. ఆ గ్రామాధికారులందరినీ కూడా పిలిచి సరాసరే కూర్చోబెట్టి, స్వామి మీరు కూర్చోండి అని చెప్పి భోజనం వడ్డిచ్చారండి. మీకు సాదమా, మీకు అన్నమా, మీకు కూర, మీకు చారా, మీరు పప్ప, కమలా ఇటు తీసుకురా, ఆ గిన్నె ఇటు తీసుకురా అని చెప్పి సరాసరి భగవంతుని రూపంలో చూస్తున్నాడండి. ప్రతి రూపము భగవంతుడే అనుకుని అన్నదానం చేస్తూ ఉన్నాడు కదా. చక్కగా అన్నదానం చేస్తూ ఆ రఘురాముడు తన తండ్రి వెంబడే అటు ఇటు తిరుగుతున్నాడండి, కాళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఆ ఇన్ని వేల మందికి వండి వార్చిన గంజిగుంట ఆ పక్కనే ఉందండి, తాటి ఆకుల పక్కనే. సరాసరి ఆ రఘురాముడు తండ్రిని అనుసరించి, తండ్రి మీకు సాతమా, మీకు అన్నమా, మీకు చారా, మీకు పప్పు అని వడ్డిస్తూ ఉండగా సరాసరి తండ్రిని అనుసరించి తాటి ఆకుల పక్కనే ఉన్న ఈ ఇన్ని వేల మందికి వండి వార్చిన గంజిగుంట మృత్యుదేవత వల్లగా పగ 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 పగమని మండుతూ ఉంది. సరాసరి ఈ లేత తీగ లాంటి రఘురాముడు సరాసరే వెళ్ళి ఒక్కసారి కాడు జార్చాడండి. ఇందిరారమణ గోవింద హరి జారింది ఒక్కసారి కాలు, తేలింది తుకుతుకమని మాంసపు ముద్ద ఉడికిపోయిందిటండి. ఇన్ని వేల మందికి గంజి వార్చాడు కదా, సరాసరే ఉడికిపోయి తేలిపోయి అడ్డుగా మలిన పదార్థం పారవేయడానికి వచ్చింది కమల. కమల మలిన పదార్థం పారవేయడానికి వచ్చి చూచింది, అరే రే నా కుమారుడే కదా అని చటక్కన తీసి పైకి పెట్టిందండి. ఆ మృతకలేవరాన్ని సరాసరి ఇట్లా తీసి భూదేవి అగ్నిదేవతని ఎట్లా అయితే తన కడుపులో దాచుకుందో, తన కుమారుడి మృతదేహాన్ని కూడా
కమల ఇట్లా కొంగుపరుచుకుని అరే ఇప్పుడు కనుక నేను ఏడిస్తే సరాసరి ఇన్ని వేల మంది మధ్యలో వేస్తారు కదా భోజనం చేస్తూ, ఇటువంటిది తగునా లేదు కదా. ఎందుకని రామదాసుడి భర్తగా రామదాసుడు భార్య గనక, స్థితప్రజ్ఞ గల రామదాసు భార్య గనక సరాసరి భోజనం అయిన తర్వాత దీని గురించి చెప్పాలి అని చెప్పి సరాసరి కొంగుపరుచుకొని అట్లా ఉండగా మన రామదాసుడు సరాసరి భోజనం అయిపోయి చేతులు కడుక్కోవటానికి అటు వస్తూ ఉండగా ఆ భర్తను చూసి సరాసరి కొంగు విడిచి కుమారుడు శవాన్ని ఇట్లా పడవేసి, మీరు చేసిన సేవకిది రాముడు మనకిచ్చిన వరమా ఓ స్వామి ప్రతి గొల్లుమని ఏడుస్తోందిటండి. అయ్యో రామా రామా నేను ఎంత తప్పు చేశానయ్యా, అమ్మా అని పిలిపించుకుని 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్లలోనే స్వామిని తీసుకెళ్ళిపోయావా, ఏమిటయ్యా నీవు ఇక్ష్వాకు వంశంలో మళ్ళీ వెనక్కి తీసుకునేది ఏమీ లేదని చెప్పావు కదయ్యా, నీ ప్రసాదాన్ని ఎట్లా తీసుకున్నావని అడిగిందిటండి. ఎందుకు అడిగింది అంటే భక్తుడికి ఆ అధికారం ఉంటుందండి. భక్తుడికి భగవంతుడితో అయ్యా భగవంతుడు గారు మీరు నాకేదో చేస్తారని అడగకూడదుటండి. కృష్ణ రామ అని ఏకవచనంతో పిలవచ్చుటండి. భక్తుడంటే భక్తుడికి ఎప్పుడు భగవంతుడు భయపట్టండి, భక్తుడికి ఎప్పుడు ప్రేమలే చూపిస్తాటండి భగవంతుడు. ఇందిరారమణ గోవింద. అట్లా కమల బోరుని ఏడుస్తూ మీరు చేసిన ఈ ప్రతిఫలానికి ఇదే ఆ స్వామి అని బోరుని వెళ్ళ పెట్టుకుంటే పిచ్చిదానా కమల విలపింపల్ ఫలమేమి రాల్గరుగ తండ్రి దిక్కు శ్రీరాముడే కలడన్నిటికీ. ఏ పిచ్చి కమల ఏడుస్తావందుకే విలపింపల్ ఫలమేమి రాల్గరుగ తండ్రి దిక్కు శ్రీరాముడే కలడన్నిటికి వెగల్లము ప్రారమ్ము కోవెలకుల్ పొదుము వాడి ముంగిట ఈ సుత ప్రేతము ఈ పాట్లు రావలనా మాకి మొర్ల పెట్టుకొనుచు, ఈ పాట్లు రావలనా మాకి మొర్ల పెట్టుకొనుచు చూపల్ గోడె బోమోటమే చూపల్ గోడె బోమోటమే. అది రామదాసుడు కథలో మనం ఏం నేర్చుకోవాలనంటే ఇది విలపింపల్ ఫలమేమి రాల్గరుగ తన్వి. ఈ హృదయం రావాలండి మనందరికి కూడా. ఏదో చిన్న చిన్న వాటికి వాళ్ళు ఈఎంఐ కట్టకపోతే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. రాత్రి అయ్యేటప్పటికి రేపు పొద్దున్న 5ంటికి కట్ అయిపోతుంది. ఏమి చేయాలని 10 మందికి ఫోన్లు చేయటం, నిద్రపోకపోవటం, దాంతో బీపీలు షుగర్లు రావటం. ఎందుకండి ఏదైనా భగవంతుడికి అర్పించాలి. ఏదైగా మంచి చేసినా భగవంతుడే, చెడు చేసినా భగవంతుడే, బాధ వచ్చినా భగవంతుడే, సుఖం వచ్చినా అన్ని భగవంతుడు అర్పణం చేయాలండి. విలపింపల్ ఫలమేమి రాల్గరుగ తన్వి దిక్కు శ్రీరాముడే కలడన్నిటికి. కుమారుడు చనిపోతే సరాసరే ఇక్కడ గంజి ఉండేవారు కట్టారు. నేను చెప్పే కదా అటుపక్క కట్టమని, సరాసరి ఇక్కడ కట్టారు ఏమిటని వాళ్ళని వీళ్ళని తిట్టలేదండి. విలపింపన్ ఫలమేమి దిక్కు శ్రీరాముడే కలడన్నిటికి వెగల్లెమ్ము రారమ్ము కోవెలకుల్ పొదుము వాడి ముంగిట ఈ శుద్ధ ప్రేతము ఈ పట్లు రావాలన్నా వాడిని అడుగుదాం పద సరాసరి అని చెప్పి సరాసరే తీసుకువెళ్ళి ఆ దేవాలయానికి మెట్ల మార్గానికి కింద ఆ శవాన్ని పారవేసి సరాసరే భజన చేస్తాడండి. దశరథ దండ రామ దశరథ దండ రామ దయానిదే శ్రీ సీతారామ దశరథ రామ 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 దశరథ దండ రామ.
ప్రార్థిస్తున్నట్టండి ఆ దంపతులు ఇద్దరు. సరాసరే ఆ రఘురాముడు, లేత తీగ లాంటి రఘురాముడు సరాసరే అట్లా అట్లా కదిలాటండి. అది భగవంతుడు కృప కదా, భగవంతుడు దయతో కలిగాడు. ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళకి రూపం చూపిస్తాడు. ఎందుకని అంటే విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద. శ్వాస పోయినా పర్వాలేదు కానీ విశ్వాసం ఉండాలని చెప్తారు కదా. ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి సరాసరి అదే మన రామదాసు కథలో ఏం నేర్చుకోవాలంటే, ఇదేమిటండి పోయినవాడు బతికాడా అని అంటే అట్లాంటి ప్రశ్నలు వేయకూడదు. సరాసరి ఏం ఆలోచించుకోవాలో మనం ఎక్స్ట్రీమ్గా వేదాంతంలోకి వెళ్ళాలి. ఎట్లాగా? భగవంతుణ్ణి నమ్ముకుంటే మనకి లోటు ఉండదు. సరాసరే భగవంతుడి మీద భారం వేస్తే వాడే చూసుకుంటాడు అన్నీ. కనుక భగవంతుడి మీద భారం వేశారు. సరాసరే లేకతీగ లాంటి రఘురాముడు కదిలాడు. వెంటనే నాయన నాకు మరలా ప్రసాదించావు కదా, ఈ జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధిస్తాను, పునర్నిర్మించి భూలోక వైకుంఠంలాగా చేస్తానని ప్రతిజ్ఞ చేసి సరాసరే భద్రాచలం గుడి నుంచి ఇంటికి వెళతారు భార్య బిడ్డలు ఇద్దరు కలిపి. మరునాటి ఉదయం నుంచి సరాసరే ఒక్కొక్కళ్ళు దేవాలయ నిర్మాణానికి చందాలు రాస్తూ ఉంటారండి. రామదాసుడు గారు తహసీల్దార్ గారు కదా, సరాసరి ఆ ఊళ్ళో తిరుగుతుంటే, స్వామి రామదాసు గారు నా ఒక 500 రాసుకోండి, నా ఒక 1000 రాసుకోండి, నా 1500 రాసుకోండి. అందరూ రాసుకోవటం తప్ప ఎవరు ఇవ్వట్లేదు కండి డబ్బులు. సరాసరి అందరూ రాసుకోవడం జరుగుతుంది. ఆ సరాసరే రామదాసుడు అనుకున్నాడు, ఎప్పటికైనా వీళ్ళంతా ఇస్తారు కదా, తిరిగి ఖజానాలో వేయించని చెప్పి ఆ ప్రభుత్వ ధనం 6 లక్షలు వెచ్చిచ్చి సరాసరే మహామహా శిల్పులందరినీ తీసుకువచ్చి సరాసరే దేవాలయాన్ని నిర్మించాడు. దేవాలయం భూలోక వైకుంఠం లాగా తన తల్లి ఎప్పుడైతే చెప్పిందో, ఫస్ట్ గురువు ఎవరండి? తల్లే కదండి. ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నాం కదా మనం, వాడు అన్నం తినకపోతే సరాసరి ఒక ఫోన్ ఇచ్చేస్తున్నారు. అది చాలా తప్పు కదండి. ఒక ఫోన్ ఇచ్చేసి సరాసరి వాడు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటున్నాడు. కానీ తర్వాత తరం చాలా అనుభవిస్తామండి. అది మాత్రం గమనించాలి. ఎందుకని అంటే ఈ రామదాసుడికి తన తల్లి చిన్నప్పటి నుంచే భక్తి రంగరించుకొచ్చింది కదా, ఆ బుద్ధే చివరి వరకు చూసి ఈనాడు దేవాలయం నిర్మాణానికి చుట్టింది కదా. సరాసరే ఆ భద్రాచలం రామాలయం నిర్మాణం జరుగుతోందండి. భూలోక వైకుంఠం లాగా. ఇందిరారమణ గోవింద హరి రాజా రామచంద్ర మహారాజుకి జై. ఆ భద్రాచల నిర్మాణం జరుగుతోంది. అసలు భద్రాచలం ఏమిటయ్యా అంటే, భద్రుడనే ఒక మహాముని శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తున్నారట భద్రగిరి కొండపై. ఆ తపస్సు చేస్తూ ఉండగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, ఓరి భద్ర, ఏమి కోరికయ్యా నీది? ఏమిటి? తపస్సు సంపన్నమైంది, ఏమి కోరిక అని అడగ్గా, స్వామి మీరేమో భూలోకం వైకుంఠంలో ఉంటారు, భూలోకంలో వాళ్ళు మిమ్మల్ని సేవించాలంటే వైకుంఠం వరకు రాలేరు కదా స్వామి, మీరు ఇక్కడ సాక్షాత్కరించి నా వీపుపై మీరు కనుక ఉండినట్టయితే నేను నిరంతరం మీ పాదసేవ చేసుకుంటూ ఉంటాననేటప్పటికీ భద్రుడు మహాముని వెంటనే మహావిష్ణువు తథ్యమని చెప్పి సరాసరే భద్రగిరి కొండపై ప్రత్యక్షమవుతాడండి. ఇందిరారమణ గోవింద హరి. సహజంగా రాముడి వారిని చూస్తే ఎక్కడైనా 2 చేతులే ఉంటాయి, కానీ భద్రాచలంలో చూస్తే 4 చేతులు ఉంటాయండి. శంఖ చక్ర గదా పద్మములు కదా, 4 చేతులు ఉంటాయి. ఆయనకి దేనికి అంటే సాక్షాత్తు మహావిష్ణువు అండి. సీతయే మహాలక్ష్మిగా ఆ భద్రగిరిపై భూలోక వైకుంఠముగా ప్రబలితోన్నది. అట్లా మంచి పనులు తొందరగా వ్యాప్తి చెందవు, కానీ చెడు తొందరగా వ్యాప్తి చెందుతుంది కదా. ఆ రామదాసుడు కీర్తి పలుదిశలా వ్యాపించేటప్పటికీ కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదండి. ఎక్కడైనా సరే
అపోజిషన్ పార్టీ అనేది ఒకటి ఉంటుంది కదా. సరాసరి వీళ్ళంతా నెమ్మదిగా ఈ వార్తని గోల్కొండ చేర్చారండి. అయ్యా రామదాసు గారు భద్రాచలం ఆలయ నిర్మాణం చేశారు, అందరూ కాగితాలు రాసి ఇచ్చారు, మేము 10 రూపాయలు, మేము 50 రూపాయలు, ఎవడు ఇప్పటి వరకు రూపాయి అయితే ఇవ్వలేదు. కానీ ఈ రామదాసు గారేమో తన యొక్క అధికార దుర్వినియోగం చేసి సరాసరి 6 లక్షల పైకాన్ని తీసి భద్రాచలం నిర్మాణం చేశారని చెప్పి ఒక వార్త గోలుకొండకు వెళ్ళింది. వెంటనే అక్కన మాదానలిద్దరు ఒక ఉత్తరం రాశారు. స్వామి, పూర్వ మర్యాద నిలుపుకోవయ్యా గోపన్న, నీ పూర్వ మర్యాదలు నిలుపుకొని సరాసరి 6 లక్షల పైకాన్ని తిరిగి జమ చేసేయి, నీ పూర్వ వైభవాన్ని మళ్ళీ నిలుపుకోమంటే తిరిగి ఉత్తరం రాశాడు. అయ్యా, ఇది భద్రాచలం మీ యొక్క ఆధీనంలోనే ఉంది, రాజుగారికి చెప్పండి, బ్రహ్మాండంగా భూలోక వైకుంఠంలాగా తీర్చిదిద్దాము, శిల్పాలు అన్నీ బ్రహ్మాండంగా ఉంది, కనుక ఒక్కసారి వీలుంటే రాజుగారు మీరు కలిపి వచ్చి చూసి వెళ్ళండి అని చెప్పారండి. వెంటనే వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది. రే, నీకు ఉద్యోగం ఇచ్చి చక్కగా జాగ్రత్తగా చేసుకోమంటే నువ్వు ఇట్లాంటి పని చేసావేమిటి స్వామి? ఇప్పుడు రాజుగారికి మేమేమని చెప్పాలి? పైగా నువ్వు జమ చేయమంటే మమ్మల్నే గుడి చూడటానికి రమ్మంటావా? ఏమిటయ్యా ఈ మాటలని చెప్పి సరాసరి భటులను పంపిస్తారండి. భటులను పంపించి రామదాసుడు ఎట్లా ఉన్నాడో అట్లా లాక్కురమ్మంటారు. వెంటనే భటులు భద్రాచలం వస్తారు. భద్రాచలం వచ్చి సరాసరి రామదాసుడిని పట్టుకుంటారండి. రామదాసుడిని పట్టుకుని చుట్టుముట్టి భోగాలంబటి మేజ తత్కిట్లాగా గంబున చుట్టుముట్టి నిజమాగ్నిన్ వినంబల్కి అరెబ్బెగి ఆ బురెపమ్మలను పిల్చు రామదాసుడా గుండొక్క క్షణంబున ఆకుగొటి వీయుడ. తప్పు చేశాడని చెప్పి ఆ భటులంతా అరెబ్బెగి ఆ బురెపమ్మలను పిల్చు, రేపేగి రారా అని చెప్పారటండి. తహసీల్దార్ అయినా సరే తప్పు చేశాడు కదా. సరాసరి రామదాసుడు అన్నాడు, వస్తానయ్యా వస్తాను, ఒక్క క్షణం అయ్యా అంటే సరే భటులు అనుకున్నారు. సరాసరి భార్యాబిడ్డను చూడటానికి వెళతాడు కాబోలు అని అనుకుంటే సరాసరి భద్రాచల రామాలయానికి వెళ్ళాటండి. ఆ భద్రాచల రామాలయానికి వెళ్ళి కష్టమేజను రాగవాత పతింక నీవిటనిట మా సేవ మరయుమయ్యా, మరి వెర్రి బాగుల మనిషి ఇల్లాడు ఆడతోడు నుండు ముమ్మ సీత. స్వామివారికి తన కుటుంబాన్ని అప్పచెప్తున్నాడండి. కష్టమేయను రాగవాత పతింక నీవిటనట మా సేవ మరయుమయ్యా, మరి వెర్రి బాగుల మనిషి ఇల్లాడు ఆడతోడు నుండు ముమ్మ సీత. హనుమన్న, నువ్వేం చేస్తావో తెలుసా? తరిఫీదు మెంత చేయు నా చిన్న బిడ్డడు హనుమన్న నీవు. హనుమన్న, నువ్వేం చేస్తావు? నా బిడ్డడు చిన్నవాడు కదయ్యా, నీ భక్తికి ఎవరయ్యా, నీ భక్తికి సాటి ఎవరు లేరు కదయ్యా. తరిఫీదు మెంత చేయు నా చిన్న బిడ్డడు హనుమన్న నీవు. లక్ష్మణుడు చెప్తున్నాడు, లక్ష్మణ ఆలయంబున లోటు పాట్లే నీమిరానీయకు చూచుబరంబు నీది, చూచుబరంబు నీది మగడత్తు నోలేనో రేడు ఏ దండన విధించురో. తెలియకుండానేమో గాని ఏదో చేశాను నేను పూర్వజన్మలో పాపం, తెలియకుండానేమో గాని
ఏది ఎట్లయినా నా కాప్తహితులు మీరే, ఏది ఎట్లయినా నా కాప్తహితులు మీరే, సెలవు దయచేయు నిశ్శబ్దము. స్వామికి తన కుటుంబాన్ని అప్పచెబుతూ సరాసరే మళ్ళీ భటుల దగ్గరికి వచ్చాడు. ఆ భటుల దగ్గరికి వచ్చి సరాసరే ఆ భటులు గొలుసులు వేసి, కాళ్ళకి చేతులకి గొలుసులు వేసి లాక్కెడుతున్నారటండి. కమల చూసి సరాసరే అడ్డుపడ్డదటండి. అడ్డుపడి, స్వామి మీరు వెళ్ళిపోతే మా గతి ఏమిటి స్వామి అని అంటే, మధుకర వృత్తితో ముందు మానిన నీవు నీ బిడ్డడిప్పుడు, మధుకర వృత్తితో మనుడు మానిన నీవు నీ బిడ్డడిప్పుడు, ఏ విధంబున లోటుపాట్లేని మీకు చూడు. గ్రామము చాలా పెద్దది చెబుతున్నాడు చూడండి. గ్రామము చాలా పెద్దది, ఇంతదముల 2 పొట్టలకు అన్నము పుట్టుకపోదు. మధుకర వృత్తి చేయండి అని చెబుతున్నాడండి. గ్రామము చాలా పెద్దది, ఇంతదముల 2 కడుపులకు అన్నము పుట్టుకపోదు. రామ సత్కథ నిరతంపుకు పడుకొనుచు కాలము హాయిగా. ఆ రామకథ పాడుకుంటూ సరాసరే కాలం హాయిగా వెళ్ళబోచ్చమని చెప్తున్నాడు. సరాసరే చెప్పి సరాసరే భటులు లాక్కెడుతూ ఉన్నారండి. పాలగడలి పాడుకుంటూ సరాసరే భద్రాచలం నుంచి గోల్కొండ ఇతను లాక్కెడుతూ ఉన్నారండి. అరే ఇది వరకు ఆ అండ సంతర్పణలో 4-5 రోజుల నుంచి తింటున్న వాళ్ళంతా పక్కన నుంచున్నారట. ఆ ప్రభుత్వ ధనం వెచ్చించాడు కాబట్టి ఇతను లాక్కెళ్తున్నారు. చక్కగా కామ్గా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఇతనికి వచ్చింది? అతనిగా అంతకుముందు 50 రోజుల నుంచి అదే అన్న సంతర్పణలో భోజనం చేస్తున్నట్టండి. ఇది కనుక సరాసరే గోల్కొండకు తీసుకువెళ్ళారు. తానీషా దగ్గర నుంచొని పెట్టి చెప్పారు, ఏమయ్యా బ్రాహ్మణోత్తమ, ఓ రామదాస, ఏమిటయ్యా నీ పని? సరాసరే దేవాలయం నిర్మించామని అంటున్నారు. ఆ 6 లక్షల పైకము తిరిగి ఖజానాలో పడవేయచ్చు కదా అని అంటే, స్వామి ప్రజలంతా ఇస్తామని అన్నారు కనుక నేను ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి సరాసరే దేవాలయం నిర్మాణం చేశాను. మరి ప్రజలు ఇవ్వకపోతే అని తానీషా గారు అడిగారట. ప్రజలు ఇవ్వకపోతే ప్రభువే ఇస్తాడు, ఆ రామచంద్ర ప్రభువే ఇస్తాడు కదయ్యా. ప్రజలు ఇవ్వకపోతే ప్రభువే ఇస్తాడు. ఆహా